బెనిఫిట్ షోల రద్దు మంచిదే. ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతల వెల్లడి. టికెట్ రేట్ల పెంపు ఉండదనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సింగిల్ స్క్రీన్కు ఊపిరి పోసేల సీఎం రేవంత్ డిసిషన్స్. కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళే ప్రేక్షకులకు ఇబ్బంది. పుష్ప 2 టికెట్ 500 చేయడంతో నష్టపోయామని ఆవేదన. ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నేతలు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలు సింగిల్ స్క్రీన్ థియేటర్కు ఊపిరిపోసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బెనిఫిట్ షోలు టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో సోమవారం ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారి సంబంధించిన ఒక గుంపు. నిజంగా టికెట్ రేట్లు ఇక పెంచారా? ఒకవేళ టికెట్లు రేట్లు పెంచితే దేనికి ఉంటారు? మళ్ళా వీళ్ళకు ప్రభుత్వానికి కావాల్సింది ప్రభుత్వానికి వచ్చినాక మళ్ళా ప్రభుత్వము, నిర్మాతలు, హీరోలు అందరూ ఒక మాట మీదకి వచ్చి మళ్ళా ప్రేక్షకులనే హింసిస్తారు. టికెట్లు ధరలు పెంచామని మీరు ఏమైనా జీవో ఇచ్చిందా? లేదు, నోటి మాటతో చెప్పింది. మీరు నోటి మాటను ఎట్లా నమ్మాలి? ఓ జీవో తీసుకురారి. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లో 100 రూపాయలకు మించి ఉండదు టికెటు, మల్టీప్లెక్స్ థియేటర్లో 200 రూపాయలకు మించి టికెట్ ఉండదు అని ఒక జీవో చేయండి మీకు దమ్ముంటే. నోటి మాటలు కాదు, ఈ డ్రామాలు కాదు. ప్రేక్షకుల చెమటను, రక్తాన్ని మొత్తం ఈ సినీ హీరోలు, ఈ ప్రభుత్వం ముక్కుమడిగా దోపిడీ చేస్తాను. కాయకష్టం చేసి వచ్చిన ప్రజలు ఎంటర్టైన్ కావాలని నెలలో ఒక్కసారో 2 సార్లు థియేటర్కి పోయి సినిమాలు చూస్తారు. వాళ్ళ నెల రోజుల కష్టంలో 50% ఈ థియేటర్లు గుంజుకుంటున్నాయి. ఒక కొత్త సినిమాకు పోయేస్తే, ఒక ఫ్యామిలీ మొత్తం పోయేస్తే ఒక 3000 రూపాయలు ఎగిరిపోతున్నాయి. సగటు భారతదేశం పౌరుల ఆదాయం నెలకు 10,000 రూపాయలే. 3,000 రూపాయలు అలా వేతన అంటే ఎంత దోపిడీ చేస్తానో చూడరు. జీవో ఇచ్చినట్టు మాట్లాడతాను వీళ్ళు. ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ని ఆ ఇష్యూ మీద బేస్ చేసుకొని ఈ తతంగం అంతా నడిపిస్తాను. బెనిఫిట్ షోలకు మళ్ళీ అనుమతిస్తారు, టికెట్లు రేట్లు మళ్ళా పెంచుతారు. ఇప్పుడు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్నాయో మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కొనసాగుతాయి. మళ్ళీ ఈ దోపిడీ కొనసాగుతుంది. మీకు దమ్ముంటే మీ ప్రభుత్వానికి ఒక జీవో చేయండి. టికెట్ రేటు ఎట్టి పరిస్థితుల్లో పెంచాము. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 100 రూపాయల కంటే టికెట్ ఎక్కువ ఉండదు. మల్టీప్లెక్స్ థియేటర్లో 200 కంటే ఎక్కువ ఉండదు. మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక థమ్స్ అప్ 150 రూపాయలు. ఒక పాప్కార్న్ పెద్ద డబ్బా ఇస్తాడు, అది 200 రూపాయలు. 4 సమాసాలు ఇంత ఉంటాయి పిల్లిగోదెలంతా, వాటికి 100 రూపాయలు, ఒక్కొక్కటి 25 రూపాయలు. కాదు, అంత స్థాయిలో దోపిడీ చేసుకుంటా ఈ డ్రామా కడతాను. ఈ డ్రామా బెనిఫిట్ షోల రద్దు మంచిదే అంటాను. బెనిఫిట్ షోలు ఒక్కటి రద్దు అయితే అయిపోతుందా? ప్రేక్షకుడు దోపిడీ అక్కంచెల్లి సరిపోతుందా? టికెట్ రేట్లు ఎట్లా? ఇవన్నీ మీకు నిజంగా సినిమా ఇండస్ట్రీ ఈ ప్రేక్షకులను చాలా దోపిడీ చేస్తాను, వాళ్ళ కష్టాన్ని దోపిడీ చేస్తాను. కాబట్టి మీరు జీవో చేయండి. టికెట్ రేట్లు పెంచాము, బెనిఫిట్ షోలు రద్దు, ఈ జీవో చేయాలి మీరు.